నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తెలుగుదేశం ఆకర్షకు విపక్ష వైకాపా విలువెల్లాడుతుంది. యనమల నాయకత్వం కోసం పరితపిస్తున్న వైసీపీ శ్రేణులు సైకిల్ ఎక్కేందుకు తెగ సంబరపడుతున్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పిన కోటనందూరు మండలం భీమవరపు కోట గ్రామానికి చెందిన 25 కుటుంబాలకు ఇవాళ యనమల సమక్షంలో టీడీపీలో చేరారు. వీరందరికీ పసుపు కండువాలు కప్పిన యనమల టీడీపీలోకి ఆహ్వానించారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం భీమవరపు కోట టీడీపీ అడ్డాగా మారింది. పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీకి భీమవరపు కోట కంచుకోట. మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పెద్దకోట భాస్కర్ సత్యనారాయణ ఎలాంటి భేషజాలాలకు తావు ఇవ్వకుండా పార్టీ పటిష్టతే లక్ష్యంగా పనిచేస్తూ గ్రామంలో విపక్ష పార్టీకి చోటివ్వకుండా తిరుగులేని ఆధిపత్యాన్ని కట్టబెడుతున్నారు. తాజాగా ఇవాళ తేటకుంట క్యాంపు కార్యాలయంలో వైసీపీకి చెందిన 25 కుటుంబాలకు భాస్కర్ సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ తీర్థం ఇచ్చారు. ఇవాళ పెంటకుట భాస్కర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో తేటకుంట క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దండా కొండబాబు, రావాడ దేముడు, ఆరుగుల సత్యబాబు, నేతల చింతల్లి, మాసా నూకరాజు, దండా నూకరాజు, గోము చిన్నప్పారావు, దండా చంద్ర, నత్తల జయబాబు, చక్కా సత్యబాబు, దండా అప్పారావు, కాగితారత్నం, బీజా సింహాచలం, నాగులపల్లి లక్ష్మి, పెంటా చిన్నమహాలక్ష్మి, ఆరుగుళ్ళు రాజు, గోము రాజు, రావాడ చిన్నారి సహా 25 దళిత కుటుంబాలు యనమల సమక్షంలో టీడీపీలో చేరారు. వీరందరికీ పసుపు కండువాలు కప్పిన యనమల టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత గాడి రాజాబాబు, మండల టీడీపీ అధ్యక్షుడు పోతల సూరిబాబు, స్థానిక నాయకులు రాజా వత్సవాయి అచ్యుతారామరాజు, మేడపరెడ్డి జోగుబాబు, ఆళ్ల పరమేశు, కొత్తపల్లి రాజు, కొత్తపల్లి అచ్యుతం, దండారాజు, నాగులపల్లి సంజీవరావు, దిండేటి పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు బాగుండాలి, ప్రాంతాలు బాగుండాలి, గ్రామాలు బాగుండాలి అనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తాం. అంచేత ప్రతి పార్టీ మనం అధికారంలోకి వచ్చినప్పుడు చేసాం, అధికారంలో లేనప్పుడు కూడా చేసాం. మీరు కూడా అట్లాగే మన వాళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు. ఈరోజు మీరంతా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు చాలా సంతోషం. అందరూ కలిసి పనిచేయండి. రేపు రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో మన బ్రహ్మాండమైనటువంటి ప్రజాకి మీ పంచాయతీలో కూడా తెలవాలి. ఆ రోజున భాస్కర్ సర్పంచ్గా ఉన్నప్పుడు పంచాయతీ బిల్డింగ్ కట్టదంటే సొంత డబ్బులు గెలిచేశారు. పంచాయతీ బిల్డింగ్ కట్టదయ్యే తర్వాత ఇస్తారో లేదు తెలియదంటే అక్కడ ఇచ్చిన ఇవ్వకుండా ఆ డబ్బులు కట్టాలని సర్పంచ్గా ఉన్నప్పుడు మీ గ్రామంలో పంచాయతీ బిల్డింగ్ కూడా కట్టారు. ఇంకా అటువంటి నష్టపోయినప్పుడు కూడా సర్వీస్ చేయాలనేటువంటి మనస్తత్వం రాజకీయ నాయకులు కొట్టాలి. అంటే గ్రూపులు పెట్టుకోవాలి, లేకపోతే దెబ్బలాడుకోవాలి, పోట్లాడుకోవాలి. అంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం ఎవరు సహించరు. సో మనం సర్వీస్ చేద్దాం ప్రజలకి. వాళ్ళు మనకి తిరిగి ఓటు రూపైనా మనం సర్వీస్ చేస్తాం. ఆ సర్వీస్ చేసేటువంటి యొక్క పరిజ్ఞానం నేర్చుకోవాలి. అంతేకాని నాయకత్వ లక్షణాలు అంటే ప్రజలకు సేవ చేయడం అనేటువంటి నాయకత్వ లక్షణం తప్ప మనం కష్టపడి పనిచేస్తే మనమే గుర్తిస్తారు. ఈనాడు 43 సంవత్సరాలు నేను రాజకీయాలకు వచ్చి ఈనాటికి కూడా గుర్తిస్తున్నానంటే కారణం నేను ఎక్కడున్నా, హైదరాబాద్లో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పుడు కూడా మన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలంటే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఒకప్పుడు నేను వచ్చినప్పుడు చూస్తే 82లో మనం బాగా వెనకబడి ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అతి వెనకబడి ఉన్నటువంటి నియోజకవర్గం ఉంది. అదే దాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో ఈనాడు అన్ని కార్యక్రమాలు చేస్తాం. బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్డు వేస్తాం, అదేవిధంగా తార్ రోడ్డు వేస్తున్నాం, ఇంకా పూర్తి రోడ్డు వేస్తున్నాం బాగోపోతే. అదేవిధంగా ఇల్లు కట్టడం, కొద్దిగా ఇబ్బంది వచ్చింది ఇల్లు కట్టడంలో. ఆ ఇబ్బంది కూడా తొలిగితే మళ్ళీ పేదవాళ్ళకి కూడా అసలు లేనట్టు కూడా ఆర్టీసీలో చేశారు. ఎందుకో ప్రాబ్లం అవుతుందంటే వేయలేకపోయారు, కలర్ చేయలేకపోయారు ఉన్నటువంటి వాళ్ళు. మనం వచ్చిన తర్వాత మీ ఎస్సీ కాలనీలో ఆ కాలనీలో మీటింగ్ పెట్టేవాడు. అదేవిధంగా ఆ కాలనీ మరి కాటేజీలు ఉన్నటువంటి కాలనీని పెళ్లి చేశాం. అదేవిధంగా అక్కడ కాలనీ ఊరవుతుండే కాలనీ అంతా కూడా కట్టకుండా వదిలేస్తే మొన్న అన్నీ అందరికీ కట్టి మన సోదరులకి మన ఎస్సీ డిపార్ట్మెంట్ని ఇచ్చాము. ఆ విధంగా రోడ్లు ఇప్పుడు మళ్ళీ ఆ మెయిన్ రోడ్ కూడా ఎలాంటి కార్యక్రమం కూడా త్వరలోనే చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం తీసుకోగానే మనం కూడా మన నియోజకవర్గంలో ఆ కార్యక్రమాలు చేస్తాం. అసలు ఎవరైతే ఇల్లు లేవో, ఎవరికైతే స్థలాలు లేవో వాళ్ళందరినీ కూడా ముఖ్యంగా ఎక్కువ మంది ఎస్సీలో ఉంటారు. ఆ విధంగా వాళ్ళు కూడా తీర్చించడం జరుగుతుంది. మన నాయకులు చెప్పినట్టుగా మీరు అందరూ కూడా కలిసిమెలిసి పనిచేయండి. మీకు ఏది అవసరం వచ్చినప్పుడు కూడా నాయకులు ఉన్నారు, వాళ్ళతో చెప్పినా లేకపోతే నా దగ్గర నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను. నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా కార్యక్రమాలు పూర్తి చేస్తాను. తప్పకుండా ఎవరికి ఏ లోటు లేకుండా చేసేటువంటి కార్యక్రమం మన ప్రభుత్వం, మన రాష్ట్రం యొక్క కార్యక్రమం, మన పార్టీ యొక్క
కార్యక్రమాన్ని కూడా మీ అందరికీ మనం చేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు చేసినందుకు మీ అందరినీ కూడా స్వాగతంగా ఆహ్వానిస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను.